మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము 73వ కీర్తన 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నెవర్‌థ్లెస్ ఐ యామ్ కంటిన్యూలీ విత్ thee, thou hast holden me by my right hand. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆసాపు ఈ కీర్తన వ్రాస్తూ తన పట్ల దేవుడు ఎంత కృప చూపించాడో వివరిస్తూ ఉన్నాడు. అయినను అనేటువంటిది చాలా గొప్ప పదంగా ఉందండి. ఏమి అయినను, ఎంతవరకు ఏం జరిగింది అంటే, ఇక్కడ ఆసాపు దారి తప్పాడండి. దారి తప్పాడు. దేవుని మార్గంలో తప్పులు ఎన్నుకుంటానికి సిద్ధం చూస్తున్నాడు. చాలా సిద్ధపడిపోయాడు. రక్షణకు, నాశనానికి, నిరాశకు, ప్రశాంతతకు తేడా ఇదేనండి. సందేహాలకు తావిచ్చాడండి ఆసాపు. ఇక్కడ దేవుని మార్గం యథార్థమైనదన్న సంగతి మరచి ఆ మార్గంలో తప్పులు ఏమన్నా ఉన్నాయేమని ఎన్నుకుంటాం ప్రారంభించాడు. దేవునికి విరోధంగా ఎంత తప్పు చేస్తున్నాడు. అయినా సరే దేవుడు ఆసాపుని క్షణము కూడా విడిచిపెట్టలేదు. దేవుని గొప్పతనం అదేనండి. చంటి పిల్లలు మనకెంత అల్లారుముద్దుగా మనం చూసుకుంటామో, పెద్దయినా కూడా మన పిల్లల్ని అలాగే చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి వయసు వచ్చినా, గొప్పవారైనా, 10 మందికి న్యాయం తీర్చేంత గొప్ప వ్యక్తులు అయినప్పటికీ కూడా తండ్రికి, తల్లికి వాళ్ళు చిన్నవాళ్ళలాగానే కనిపిస్తారు. ఎప్పటికీ కూడా కనురెప్పలాగా కాపాడుకుంటారు. మరి మన పరమ తండ్రి ఇంకెంత జాగ్రత్త తీసుకుంటాడు. దారి తప్పినా, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినా దేవుడు చెయ్యి విడిచిపెట్టడు. ఇక్కడ ఆసాపు అదే అంటున్నాడు. నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. చీకటి దారిలో చిన్నపిల్లలు తొట్టిరులతో ఉంటారండి. దారి కనపడక ఎటు పడితే నడుస్తూ ఉంటారు, కంగారు పడిపోతుంటారు. అటువంటి చిన్నపిల్లల చేతిని తండ్రి ఎలా పట్టుకుని నడిపిస్తాడో, దేవుడు ఆసాపు చేతిని అలా పట్టుకుని తన చేతిలో ఉంచుకున్నాడు. ఏ ప్రమాదము సంభవించకుండా, ఏ యొక్క ఇబ్బందుల్లో పడిపోకుండా దేవుడు చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఒక్కొక్కసారి మానవ జీవితంలో లోకంలో ఉన్న పై మెరుపులు చూసి అబ్బా ఇది ఎంత బాగుంది అని చాలామంది దేవుని మార్గాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. వదిలి వెళ్ళిపోవటం సరికాదు కదా. అంతేకాదు, దేవుని మార్గంలో తప్పులున్నాయని ఏలెత్తి చూపిస్తున్నారు. మునుపు అదే మార్గంలో సంతోషం అనుభవించి ఇప్పుడు అదే మార్గం వెక్కసమైపోయినట్లుగా దేవుని మీదే నిందలు మోపుతూ, అవసరమైతే పోతే పోని, నాశనం అయిపోతానా అయిపోని అన్నట్లుగా వ్యవహారం నడిపిస్తున్నారండి. దేవుణ్ణి అనుమానిస్తున్నారు ఒక్కొక్క పర్యాయము. ఎంత సిగ్గుచేటు, ఎంత ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు కృపామయుడు కాబట్టి మన చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. మనం పట్టుకోలేదు, ఆయనే మన చేయి పట్టుకున్నాడు. మనము దేవుని చేయి పట్టుకుని ఉంటే ఈ లోకములో పై భోగాలు చూసి అలా మాయలో పడిపోయి లోకాకర్షణ కలిగి దేవుని చేయి వదిలిపెట్టి తిరిగేస్తాం. కానీ దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి మనము తొట్టిల్లట్లేదు, నిలబడుతున్నాం. అప్పుడప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు, గుణపాఠాలు నేర్పిస్తున్నాడు. అయినను ఇంత దారి తప్పినా నువ్వు నా చెయ్యి పట్టుకున్నావయ్యా. ఆసాపు దేవుని స్తుతిస్తూ ఉన్నాడండి. మన జీవితంలో ఎన్నో పర్యాయాలు తప్పిపోయాం, అనుమానాలకు తావిచ్చాం, దేవుని మార్గంలోనే తప్పులు ఎన్నుకునేటట్లుగా వ్యవహారం చేశాం. దారి తప్పిన మనలను తిరిగి తన దారిలోకి తెచ్చుకున్నాడు తప్ప దేవుడు మనలను సంహరించలేదు, నాశనాన్ని కోరలేదు, అనాథగా విడిచిపెట్టలేదు. ఎన్నిసార్లు స్తుతించినా ఆయన రుణాన్ని మనం ఎలా తీర్చగలమండి? దేవా, నా చెయ్యి పట్టుకున్నందుకు వందనములని స్తుతించటం మాత్రమే, కృతజ్ఞత చెప్పటం మాత్రమే కాకుండా ఆయనకు నమ్మకంగా మరెన్నడూ దారి తప్పకుండా
మరెన్నడూ దేవుని మార్గంలో తప్పులు వెతికే ప్రయత్నాలు చేయకుండా దేవుని హత్తుకోవాలి. ఆసాపు వలె మనము దేవుని స్తుతించి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏ గొర్రె తప్పిపోవుట కాపరికి ఇష్టం లేదండి. ఎవరిని నష్టపోవుట దేవుడు ఇష్టపడట్లేదు. అందరూ తనకిష్టమైన రీతిలో తన బాటలో నడవాలని, తన రెక్కల నీడ క్రింద సేద తీరాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆసాపు వలె దేవుని స్తుతిస్తూ ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.